ప్రతి ఏటా మృగశిర కార్తె రోజు బత్తిన సోదరులు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తూ ఉంటారు కదా. ఈ ప్రసాదం తీసుకోవడం కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తారు భక్తులు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల వాళ్ళకి ఉన్న ఉబ్బసం కానీ, శ్వాసకోశ సమస్యలు కానీ అన్నింటి నుంచి చాలా పెద్ద రిలీఫ్ వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం అన్నమాట. మన పెద్దవాళ్ళు అంటారు కదా, మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు మందులు ఇచ్చే వైద్యుడిని, ఆ మందుని నమ్మితే సగం రోగం మాయమైపోతుంది అని చెప్పి, అలాగే ఇది కూడా కొన్ని సంవత్సరాలుగా ఒక నమ్మకంగా, ఒక సంప్రదాయంగా వస్తుందన్నమాట. ఆ మందు తీసుకునే వాళ్ళకి అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది బాగా తెలుస్తుంది. 180 ఏళ్ళుగా ఈ చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారంటే మాటలా చెప్పండి. ఇప్పుడు 2026లో జూన్ 8న మృగశిర కార్తె రోజు మళ్ళీ బత్తిన కుటుంబం ఆ చేప మందు ప్రసాదం పంపిణీకి సిద్ధమవుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మందు పూర్తిగా ఉచితం. ఎవ్వరికి ఎక్కడ ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ చేప మందు ప్రసాదం కోసం తరలి వస్తూ ఉంటారన్నమాట. పూర్తిగా సహజ సిద్ధమైన మూలికలతో ఈ మందుని తయారు చేయడం జరుగుతుంది. ఆ మందుని 1, 2, 3 అంగుళాలున్న కొర్రమీను చేప పిల్లల నోట్లో పెట్టి దాన్ని భక్తుల నోట్లో వేస్తూ ఉంటారు. అలాగే శాకాహారుల కోసం బెల్లంతో తయారు చేసిన వేరొక మందుని కూడా సిద్ధం చేస్తారు. వాళ్ళకి డైరెక్ట్గానే ఆ మందుని వేస్తారట. ఇక ఈ మందు విషయానికి వస్తే మృగశిర కార్తెకి ఒక్కరోజు ముందే ఆ మందుని సిద్ధం చేసి పెడతారనమాట. ఈ మందుని తయారు చేయడానికి అవసరమయ్యే నీటిని ఆ బత్తిన ఇంటి ఆవరణలో ఉన్న బావి నుంచి మాత్రమే ఉపయోగిస్తారట. ఇలా మందు తయారు చేయడంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బత్తిన సోదరులు. ఈ సంవత్సరం జూన్ 8వ తారీఖున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈ చేప మందు ప్రసాదం అనేది పూర్తిగా ఉచితం.